యోగులకే సయోధ్య సాధ్యం. రచన శ్రీ కోటంరాజు జితేంద్ర, హైదరాబాద్ వారు రాస్తున్నారు. శ్రీరామునిలో ధర్మదీక్ష, శ్రీకృష్ణునిలో సర్వసామర్థ్యత, బుద్ధునిలోని కారుణ్యము, క్రీస్తులోని సహనము, మహమ్మద్ ప్రవక్తలోని సోదరతత్వము, సాయిబాబాలోని సంభాషణా క్లుప్తత, గొలగమూడి వెంకయ్య స్వామిలోని సంపన్నత్వము, సాధారణత్వము, సద్గురు సేవ, ఇలా ఎంచుకోగలిగిన రూప సమ్మేళనమే శంకర మహారాజ్. శంకర మహారాజ్ జీవితము అద్భుతము, అలౌకికము మాత్రమే కాదు, సర్వసామాన్యమైన సగటు మనిషిలోని లక్షణాలు ఎన్నో గోచరిస్తాయి ఆ అష్టావక్ర రూపధారిలో. ఆయనది జీవితం కాదు, మహారథి. శంకర మహారాజ్ జీవిత మహారథి నుండి కొన్ని తరంగాలు. దత్తస్వరూపులు సద్గురు శ్రీ శంకర మహారాజ్. యోగుల గురువుల భావములు వేర్వేరుగా ఉండవు, వారందరి భావము ఒక్కటే. అయితే ప్రదర్శన రీతి వేర్వేరుగా ఉండవచ్చును, అంతే. యోగులందరూ ఒకటే. శ్రీ తాజుద్దీన్ బాబా నాగపూర్ నివాసి. ఆయనకు సాయిబాబాకు మధ్య జరిగిన సంభాషణలు అనేక గ్రంథస్థమై ఉన్నాయి. అట్లే శంకర మహారాజ్కు తాజుద్దీన్ బాబాకు మధ్య జరిగిన సంఘటనలు కొన్ని కానవస్తున్నాయి. తాజుద్దీన్ బాబా ఒకసారి పూనాలో శంకర మహారాజును కలిశారు. ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మాట్లాడుతూనే శంకర మహారాజ్ నిద్రలోకి జారుకున్నారు. తాజుద్దీన్ బాబా శంకర మహారాజ్ నిద్రించు గది బయటకు వచ్చి అక్కడ ఉన్న బల్లపై కూర్చున్నారు. శంకర మహారాజుకు ఎవరూ నిద్రాభంగం కలిగించరాదని, ఎవరినీ లోపలకు వెళ్ళనీయకుండా తాజుద్దీన్ బాబా గది బయట కాపలా ఉన్నారు. కానీ ఈ విషయం తాజుద్దీన్ బాబాతో అక్కడకు వచ్చి ఉన్న ముస్లిం భక్తుల్లో కొందరికి నచ్చలేదు. శంకర మహారాజుకు సేవకునిలా గది బయట కాపు ఉండడం సుతరాము ఇష్టం లేకుండా ఉన్నది. అలా చేయవద్దని, అది ముస్లింలకే అప్రతిష్ట అని బాబాను వారించారు ముస్లింలు. తాజుద్దీన్ బాబా వారి మాటలను లక్ష్యపెట్టలేదు, తన పని మానుకోలేదు. యోగుల మత ఆచారాలు వేరైనా అంతరంగం ఒక్కటిగానే ఉంటుందని మతాన్ని పట్టుకుని ఊగిసలాడుతున్న వారికి ఏమి అర్థమవుతుంది? అంతటా ఒక్కటిగా ఉన్న ఏకాత్మను దర్శించలేని మూఢులకు ఎంత చెప్పి ఏం లాభం? ఆ మత మౌఢ్యాలు కోపంతో ఒక దుడ్డుకర్రను చేతపూనారు. వెంటనే తాజుద్దీన్ బాబా ఆశ్చర్యం కలిగించే విధంగా ఆంజనేయుని రూపం ధరించారు. ఆయన్ను అలా చూసి వారికి భయం, వెన్నులో వణుకు పుట్టింది. భయంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. యోగులు, గురువులు విశాల హృదయులు కాబట్టే వారి మధ్య అంతటి సయోధ్య ఉంటుంది. ఈ విశాల హృదయ భావన ఆయా మహాత్ముల జీవన సంఘటనల నుండి మనమందరము స్ఫూర్తి పొందగలిగితేనే గురుమార్గంలో అడుగులు వేయగలం. వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి సామాన్యులకు అందుబాటులో ఉండవు. అందుబాటులో ఉన్నను ఎందరూ వాటిని సక్రమంగా అర్థం చేసుకుంటారో, అర్థం చేసుకునినా వారి ఆచరణ సక్రమంగా ఉన్నదో లేదో తెలియటం ఎలా? వీటన్నింటినీ అధిగమించేందుకే శ్రీరామచరితమును, శ్రీకృష్ణ చరితమును, రామాయణ, భారత, భాగవత గ్రంథములుగా వాల్మీకి, వ్యాసుల వారు రచించారు. ఆ 3 గ్రంథములు భక్తులకు ఉపకరిస్తున్నాయి. అలా జనన మరణాల నుండి విముక్తి పొందేందుకు శ్రీరామకృష్ణ శివాదులు వివిధ రూపాలలో దివి నుండి భువికి వచ్చి వివిధ నామాలతో వివిధ దేశాల్లో అన్ని యుగాల జనులను వివిధ రీతుల ప్రభావితులను చేస్తూ ఉంటారు. అట్టివారే మనతో అజ్ఞాతంగా ఉంటారు, గ్రంథ రూపంలో సాక్షాత్కరిస్తారు. దత్త నవనాథుల సాంప్రదాయాల వారధి అయినట్టి శ్రీ శంకర మహారాజును కొందరు మాత్రమే దర్శించుకోగలిగారు. వారిని దర్శించుకొనలేని వారి కొరకు వారిని దర్శించిన వారు జీవిత చరిత్రలు వ్రాస్తారు. అయితే ఎవరు వ్రాసిన రచనలను శంకర మహారాజ్ ఆమోదిస్తారో తెలియదు. శ్రీ శంకర మహారాజ్ భక్తుడు గణేష్ మహారాజ్ అభయంకర్. ఆయన అహ్మద్ నగర్ నివాసి.
ఆయనయే ప్రప్రథమంగా శంకర మహారాజ్ జీవిత చరిత్రను వ్రాసి శంకర మహారాజ్ గారి పాదపద్మముల వద్ద ఉంచారు. శంకర మహారాజ్ ఆ జీవిత చరిత్రను అటకపైకి విసిరేశారు. కోపోద్రిక్తులయ్యారు. అటకపైకి విసరడం వరకే ఊరుకోలేదు శంకర మహారాజ్. ఎవరూ నా జీవిత చరిత్రను తాకే ధైర్యం చేయరాదు అని కూడా గట్టిగా పలికారు. ఆ మాట సుగ్రీవాజ్ఞ కదా. అటకపైకి చేరిన ఆయన జీవిత చరిత్రను ముట్టుకునేందుకు ఎవరూ సాహసించలేదు. 20 సంవత్సరాలు గడిచాయి. ఆ రచనల చెదల పురుగుకు ఆహారమైంది. కర్ణాటకలోని హిప్పగిరి నివాసి భగవత్. ఆయనకు శంకర మహారాజుపై ప్రేమాభిమానాలు మెండు. ఆయన పూజ్య శంకర మహారాజ్ జీవిత చరిత్రను వ్రాశాడు. తదుపరి ఒక పర్యాయం శంకర మహారాజును తన ఇంటికి ఆహ్వానించాడు భగవత్. శంకర మహారాజ్ భగవత్ ఇంటిని పావనం చేశారు. ఆ శుభ సందర్భంలో భగవత్ శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చేశాడు. ఎందరో భక్తులు ఆ పూజను తిలకించారు. పూజలో తాను వ్రాసిన శంకరుల జీవిత చరిత్రను ఉంచారు భగవత్. వ్రతం పూర్తయ్యాక వీడ్కోలు పలుకుతూ భక్తులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామికి సమర్పించిన ప్రసాదం అందించడం ఆనవాయితీ కదా. అయితే చిత్రంగా అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకర మహారాజ్ తామే స్వయంగా ప్రసాద వితరణ చేయడం ఆరంభించారు. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తన జీవిత చరిత్ర లిఖించబడిన కాగితంలో పెట్టి వితరణ చేయసాగారు శంకర మహారాజ్. తాను వ్రాసిన రచనా కాగితాల్లో ప్రసాదాన్ని పంచడం చూచి ఆ రచయిత భాగవత్ బాధపడ్డాడు. అయితే శంకర మహారాజ్ ఆ రచయితను ఊరడించారు. జ్ఞానేశ్వరి, దాసబోధ గ్రంథాల ప్రాముఖ్యం క్షీణించినప్పుడు నా జీవిత చరిత్ర వ్రాయాలి. పవిత్ర గ్రంథాలను ఎప్పుడు ప్రజలు చదువుతారో అప్పుడు వారు ఆనందపడతారు అని సెలవిచ్చారు శ్రీ శంకర మహారాజ్. ఈ చర్య శ్రీ హనుమంతుల వారి చర్యను పోలి ఉన్నది అనవచ్చును. హనుమంతుడు శ్రీరాముల వారి ప్రియతమ భక్తుడు. హనుమ చిరంజీవి కూడా. రామనామం ఎక్కడ ఉంటుందో హనుమంతుల వారిని పిలవకున్నా అక్కడకు చేరుతాడు. అసలు రామాయణంలో ఒక కాండకు ఆయన పేరే పెట్టుబడింది, సుందరకాండకు. ఇంకా రామాయణంలోని కొన్ని కాండలలోని సంఘటనలకు ఆయనకు ప్రత్యక్ష సంబంధం కూడా ఉన్నది. ఇక హనుమంతుల వారికి తన రామునిపై తాను సేవిస్తున్న రామునిపై గ్రంథం రాయాలనిపించింది. అది అత్యంత సహజమైన విషయమే కదా. అయితే హనుమంతుడు వ్రతములపై వ్రాయదలచలేదు. పత్రములపై వ్రాయదలచలేదు. శిలాఫలకమును తయారు చేశాడు. ఒక్కొక్క శ్లోకాన్ని చాలా అందంగా తాను తయారు చేసిన ఫలకంపై వ్రాశాడు. తనకు ఎంతో ఆనందకరమైనది ఈ చర్య. వెంటనే హనుమంతులకు ఒక ఆలోచన వచ్చింది. ఈ రచనను వాల్మీకి మహర్షి మెచ్చుకుంటేనే బహిర్గతం చెయ్యాలని తలచి వాల్మీకి వద్దకు వెళ్ళి తాను ఒక రామాయణాన్ని వ్రాశానని ఒక్కసారి వీక్షించవలనని కోరాడు. వాల్మీకి ఈర్ష్య చెందలేదు. ఆహా, ప్రత్యక్ష సాక్షీభూతమైన హనుమంతుని రచన చదివి తాను ఆనందపడవలనని కోరిక కలిగింది వాల్మీకి మహర్షికి. అంగీకారం తెలిపారు వాల్మీకి మహర్షి. ఇక హనుమంతుడు తాను వ్రాసిన శిలాఫలకములున్న చోటుకు తీసుకుపోయారు వాల్మీకి మహర్షుల వారిని. ప్రతి ఫలకమును చూపారు శ్రీ హనుమంతుల వారు. వాల్మీకి మహా ఆనందభరితుడై, నా రామాయణము కన్నా శోభాయమానముగా ఉన్నది, నా రామాయణము కన్నా ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందుతుంది అని హనుమని దీవించారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి తన నివాసమునకు తిరిగి వెళ్ళిపోయారు. ఇక హనుమంతునిలో చింతన కలిగింది. ఆది కావ్యము ఎల్లప్పుడూ వాల్మీకి విరచిత రామాయణమే, వాల్మీకి విరచిత కావ్యమే ఈ విశ్వమున కీర్తింపబడవలయును. కానీ నేను వ్రాసిన ఈ రామాయణము కాదు. అపూర్వ అఖండ కీర్తి ఆ ఆదికవి వాల్మీకిదే. వాల్మీకి రామాయణమునకు మాత్రమే దక్కవలయును.
అని ఆలోచించి తాను రచించిన శిలాఫలకమును నీటిపాలు చేశాడు. అటులనే శంకర మహారాజ్, సమర్థ రామదాసు, జ్ఞానేశ్వర్లకు పెద్దపీట వేసి తనపై వచ్చిన రచన బయటపడకుండా చేశారు. శంకర మహారాజ్ దాసబోధ, జ్ఞానేశ్వర్లకు అడ్డు లేకుండా మార్గం ఏర్పరిచినారు. జయ జయ శంకర, హర హర శంకర. జై గురుదత్త, శ్రీ గురుదత్త.